పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని హల్లెలూయా హల్లెలూయా ఏమా ఈ భూమి మీద అన్ని కలిగినవన్నీ ఎవరి కోసం అంట ఎవరి కోసం అంట మన కోసం ఎవరు కలుగు చేశారు దేవుడు కలుగు చేశాడు ఈ మనం తింటున్న ఆహారం ఈ యొక్క పళ్ళు పలహారాలు ఏవైతే మనం తింటున్నామో అవన్నీ కూడా దేవుడు మన కోసం కలుగు చేసినవి మనం అందంగా చూస్తున్నాం ప్రకృతిని పువ్వులు ఇవన్నీ అందంగా చూస్తున్నాం కదా ప్రకృతిని అంతటి ప్రకృతిలో ఉన్న అందం అంతటిని కూడా ఎవరు కలుగు చేశారు దేవుడు కలుగు చేశాడు ఇవి ఉన్నవన్నీ కూడా దేనికి ఎవరి కోసం కలుగు చేశాడు ఉన్నవన్నీ మన కోసమే కదా మరి ఏనాడైనా ఆలోచించావా ఇవి ఎందుకు మనకి దేవుడు ఇచ్చాడు అని ఎందుకు ఇచ్చారు దేవుడు మనకి ఇవన్నీనా ఎందుకు ఇచ్చారంటే మనం వాటిని బట్టి దేవుడిని ఇంకనూ తెలుసుకొని దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్పి దేవుడు మనకి ఇవన్నీ కూడా ఈ భూమి మీద అనుగ్రహించాడు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గమనించి తెలుసుకో గ్రహించి మసులుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మ